హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కిచెన్లో మంచి రుచిగా చేసుకునే కాలీఫ్లవర్ కుర్మా రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ కర్రీని మనం చాలా ఈజీగా ఏ టైంలో అయినా త్వరగా చేసుకోవచ్చు. మార్నింగ్ టైంలో అయినా, లంచ్ బాక్స్లోకైనా లేదా డిన్నర్లోకైనా అన్నం చపాతీల్లో కూడా అద్దిరిపోతుంది. ఇలా మీడియం సైజ్గా ఉన్న ఒక కాలీఫ్లవర్ని తీసుకోండి. దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. మరీ చిన్నవిగా కాకుండా, మరీ పెద్దవిగా కాకుండా ఇలా మీడియంగా కట్ చేసుకోండి. ఇందులోకి 2 లేదా 3 టమాటాలు, అలాగే 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. వీటిని ముందుగా వేడి నీళ్ళలో ఉడికించడానికి 2 గ్లాసుల నీళ్లు తీసుకొని ఇందులో చిటికెడు ఉప్పు, ఒక అర టీ స్పూన్ పసుపు తీసుకొని నీళ్లను వేడి చేయండి. నీళ్లు మరుగుతున్నప్పుడు కాలీఫ్లవర్ ముక్కలను తీసుకొని ఉడికించండి. మరీ ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. ఒక 2-3 నిమిషాలు ఇలా నీళ్ళలో ఉడికిస్తే సరిపోతుంది. ఇలా కాలీఫ్లవర్ ముక్కలు ఉడికాయో లేదో చూసుకొని ఇవి ఉడికిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో పక్కకు తీసేసుకోండి. కూర వండడానికి స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని ఇందులో నూనె పోసుకోండి. నూనె కొంచెం వేడయిన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఇవి కొంచెం ఇలా చిటపటలాడుతున్నప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకును తీసుకోండి. కరివేపాకు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం ఎల్లాకులు, అలాగే కొంచెం పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోండి. మిర్చి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇందులోకి ఒకటి కట్ చేసిన ఆనియన్ని వేసుకోండి. ఇలా ఆనియన్ వేసుకున్న తర్వాత ఒకసారి కలపండి. ఇది ఇలా కొంచెం కలర్ మారేంత వరకు కలుపుతూ ఉండండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. పచ్చిమిర్చి, ఆనియన్ ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు తీసుకోండి. పసుపు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి మళ్ళీ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోండి. ఇలా వేసిన తర్వాత వీటిని కూడా మళ్ళీ ఒకసారి ఇలా అన్నీ కలిసేలా కలపండి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత కొంచెం మూత పెట్టుకొని అది ఒక 2-3 నిమిషాలు ఉడికేంతసేపు ఉడకనివ్వండి. టమాటా ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసి అంతా కలిసేలా ఒకసారి కలపండి. ఇది ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం పేస్ట్ వేయండి. ఇలా ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం పేస్ట్ వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఇలా అల్లం పేస్ట్ వేసాక 1 నిమిషం లేదా 2 నిమిషాలు ఇలా కలుపుతూ ఉండండి. ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా వేడి నీళ్ళలో ఉడికించుకున్న కాలీఫ్లవర్ ముక్కలు ఇందులోకి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కాలీఫ్లవర్ ముక్కలు అలాగే టమాటో అంతా బాగా కలిసేలా ఇలా కలుపుతూ 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోండి. టైంలోనే 1 లేదా 2 స్పూన్ల కారం అనేది వేసుకోండి. కొంచెం పచ్చిమిర్చి వేసాం కాబట్టి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. అలాగే కొంచెం ఉప్పు, కొంచెం గరం మసాలా వేసుకొని ఇలా అన్నీ కలిసేలా ఒకసారి కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇందులో కారం అనేది ఉడకడానికి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అనేది వేస్తున్నానండి. ఇలా వాటర్ వేయడం వల్ల మనం వేసిన ఉప్పు, కారం, మసాలా అనేది కర్రీకి చాలా బాగా పట్టుకొని ఉడుకుతుందండి. వాటర్ అనేది అంతా దగ్గర పడిపోయిన తర్వాత ఉడికిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర ఆకు వేసుకొని కలుపుకోండి. అంతేనండి, ఈ కర్రీని చాలా సులభంగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీన్ని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే అండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. దీన్ని అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా ఇష్టంగా తినేయచ్చండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.